కోట్పల్లిలో 18వ తారీఖు రోజు ఏదైతే దాడి జరిగిందో సంగయ్య సీనియర్ నాయకుడు ప్రజానాయకుడు ఆయన పైన ఏదైతే దాడి జరిగిందో అది చాలా బాధాకరం. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తానే ఉన్నాం. అయితే ఇది రాజకీయంగా రౌడీజానికి రాజకీయంగా ఒత్తిడితోనే మరి ఈ దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రౌడీజం పెరిగిపోయింది, అరాచకాలు పెరిగిపోయినాయి, ఈ విధంగా దాడులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సంగయ్యను చూస్తే చాలా బాధ అవుతా ఉంది. ఆయన ఊరందరూ కలిసి ఆయనను బంపర్ మెజార్టీతో వాళ్ళ మిసెస్ని గెలిపిస్తే ఈరోజు ఆయన్నేమో చావు బతుకుల మధ్య ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. పోలీసులకు విచారణ జరుపుతున్నాం మేము అని చెప్పేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఊరు మొత్తం తెలుసు దాని వెనకాల ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించారనే విషయం అందరికీ ఊరు మొత్తం తెలుసు. అయితే ఆయనని A1 కాకుండా A6 పెట్టడము అనేది దాని వెనకాల ఏం మతలబు ఉంది అనేది మాకు అర్థమవుతలేదు. విచారణ అనేది సక్రమంగా జరగాలి, సంగయ్య కుటుంబానికి న్యాయం జరగాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ వికారాబాద్ జిల్లాలో జరగొద్దు అనే ఉద్దేశంతోనే దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా వికారాబాద్ జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఈ విచారణ జరిపించాలి. అది కూడా మరి కోట్పల్లికి సంబంధం లేని ఒక అధికారితో విచారణ జరిపించాలి అని చెప్పి మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది. తాను కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ ఎంక్వైరీని ముమ్మరం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులతో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇటువంటిది ఒక్క సంఘటన మనం ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 సార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఏ రోజు కూడా ఇటువంటి ఒక్క సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు.